హాయ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రెండు సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళ కరెంట్ బిల్స్. లెఫ్ట్ సైడ్ ఉన్నది సోలార్ ప్యానెల్స్ బిగించుకున్న వాళ్ళది, రైట్ సైడ్ సోలార్ ప్యానెల్ అనేది బిగించుకోలేని వాళ్ళది ఇది. సో మీరు చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ కాలం వరకు రెండు సేమ్గానే ఉన్నాయి, సెకండ్ కాలం మీటర్ నెంబర్ అవన్నీ కూడా సేమ్గానే ఉన్నాయి. థర్డ్ వీళ్ళకి ఎంఆర్టీ స్టేటస్ అని చెప్పిన దాంట్లో ఆ కాలంలో ఇంకొన్ని కొత్తగా యాడ్ అయినాయి. చూడండి ఇక్కడ సోలార్ కన్జంప్షన్ అనేది సెకండ్ దాంట్లో కూడా ఉంది, బట్ కానీ అవి అంత దాంట్లో ఏ వాల్యూస్ అనేది ఏం చూపించట్లేదు. బిల్ యూనిట్స్లో కానీ బిల్లింగ్ పీరియడ్ అని చెప్పేసి బిల్ యూనిట్స్లో రైట్ సైడ్ ఉన్న దాంట్లో 108 కిలోవాట్స్ అని చూపిస్తుంది, కానీ ఇక్కడ మనకి 468 కిలోవాట్స్ ప్లస్ 480 kVAh ఈ రెండు చూపిస్తుంది. సో అలాగే ఇక్కడ యావరేజ్ యూనిట్స్ 138, ఇక్కడ యావరేజ్ యూనిట్స్ 186, సోలార్ ఎక్స్పోర్ట్ యూనిట్స్, నెట్ యూనిట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి దీంట్లో సోలార్ ఉన్న వాళ్ళకి చూపిస్తుంది. సో ఇక్కడ మనకి అవి రెండు జీరో ఉన్నాయి, పెట్టించుకోలేదు కాబట్టి జీరో. సో ఇక్కడ ఈ కాలంలో ఇవి అనేది కొత్తగా మనకి వాల్యూస్ అనేది యాడ్ అవుతుంది. సో ఇంకా తర్వాత ఈ మినిమం ఎనర్జీ ఛార్జెస్, ఫిక్స్డ్ ఛార్జెస్ ఇవన్నీ ప్రతి ఒక్కరికి సేమ్గానే పడుతుంది. సో వీళ్ళకి 10 కిలోవాట్, వీళ్ళకి అప్రూవ్ ఉన్నది 12 కిలోవాట్, కానీ వీళ్ళు పెట్టించుకున్నది 10 కిలోవాట్. సో వీళ్ళకి 10 కిలోవాట్కి గాను 150 రూపీస్ ఛార్జెస్ అనేది పడుతుంది. సో ఇక్కడ మనకి ఇవన్నీ పక్కన పెడితే గవర్నమెంట్ వాళ్ళు మనకి ఎక్స్ట్రాగా వేసే ఛార్జెస్ ఏంటంటే ఇక్కడ ఈ ఫిక్స్డ్ ఛార్జెస్, కస్టమర్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ఆ తర్వాత ట్రూ అప్ ఛార్జెస్, FPPCA ఛార్జెస్, ఇవి వరకు ప్రతి బిల్లులో మీరు చూసుకోండి దీంట్లోనూ సేమ్గానే ఉన్నాయి, దీంట్లో కూడా సేమ్గానే ఉన్నాయి. సో వీళ్ళకి ఇక్కడ మినిమం ఎనర్జీ ఛార్జెస్ అనేది మినిమం ఆర్ ఎనర్జీ ఛార్జెస్ అనేది జీరోలో ఉంది, ఎందుకంటే వీళ్ళు సోలార్ ప్యానల్స్ అనేది ఇంప్లిమెంట్ చేసుకున్నారు. సో వీళ్ళు పేమెంట్ మొత్తం అంతా దీనికి సంబంధించిన వరకే అవుతుంది. చూడండి ఇక్కడ 759, 279 ఉంది కదా, దానికి సంబంధించిన వాటికే వాళ్ళు చేస్తారు. సో ఇక్కడ మినిమం ఎనర్జీ ఛార్జెస్ అనేది వాళ్ళు ఎటువంటి పే చేయక్కర్లేదు. వీళ్ళు సోలార్ ప్యానల్స్ లేవు, వీళ్ళు ఇన్స్టాలేషన్ అనేది జరగలేదు కాబట్టి వీళ్ళకి మినిమం ఆర్ ఎనర్జీ ఛార్జెస్ అనేది 340 రూపీస్ వచ్చాయి. సో ఇక్కడ ఈ ఫిక్స్డ్ ఛార్జెస్ వీటి గురించి మాట్లాడుకోవాలని చెప్పేసి అంటే ఫిక్స్డ్ ఛార్జెస్ ప్రతి ఒక్క కిలోవాట్కి 10 రూపీస్ అనేది తీసుకుంటారు. సో ఫిక్స్డ్ ఛార్జెస్ అంటే ఇప్పుడు నార్మల్గా ప్రతి ఒక్క ఏరియాలో కొంతమందికి కరెంట్ అనేది ఉండకపోవచ్చు. సో అలాంటి ఏరియాలో ట్రాన్స్ఫార్మర్స్ అని లేదా సబ్స్టేషన్స్ అని ఇవాళన్నీ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. ఇండియాలో కరెంట్ అనేది ఎలక్ట్రిసిటీ అని లేని విలేజెస్ చాలానే ఉన్నాయి. ఇండియా అనే కాదు, ఓవరాల్ ఇండియాలో చాలానే ఉన్నాయి, ఓవరాల్ వరల్డ్లో కూడా చాలానే ఉన్నాయి, బట్ కానీ ఇది ఓన్లీ అప్ టు ఇండియా కాబట్టి సో దాని వరకు ఇండియాలో కరెంట్ లేని ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ లేని విలేజెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇన్స్టాలేషన్స్ ఏమన్నా జరిగితే ఆ ఇన్స్టాలేషన్స్ గవర్నమెంట్ చేస్తుంది, దానికి మనకు వేసే ఛార్జెస్. సో అది ఎవ్రీ ఒక కిలోవాట్కి 10 రూపీస్ అనేది పడుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోండి వీళ్ళకి 1 కిలోవాట్, సో వీళ్ళకి 10 రూపీస్ ఫిక్స్డ్ ఛార్జెస్. సో అలాగే. అండ్ దెన్ నెక్స్ట్ కస్టమర్ ఛార్జెస్. కస్టమర్ ఛార్జెస్ ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉంది కస్టమర్ ఛార్జెస్ అనేది. సో కస్టమర్ ఛార్జెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ కరెంట్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మన లైన్ ఉంది, మన ఏరియాలో ఏదన్నా ఒక డ్యామేజ్ ఏదన్నా అయ్యింది, ట్రాన్స్ఫార్మర్ కానీ ఏదన్నా డ్యామేజ్ అయ్యింది. సో ట్రాన్స్ఫార్మర్ని వాళ్ళు కొత్తగా పెట్టిన దానికి ఫిక్స్డ్ ఛార్జెస్ అనేది మళ్ళీ మన దగ్గరే వసూలు చేస్తారు. సో అది కాకుండా ట్రాన్స్ఫార్మర్ ఆర్ అక్కడి నుంచి మన ఇంటి వరకు వచ్చే కరెంట్ని కస్టమర్ ఛార్జెస్ రావడానికి త్రూ లైన్స్ కానీ ఇలాంటివన్నీ చేసినందుకు ఛార్జెస్, కస్టమర్ ఛార్జెస్, అవి వాటిని కస్టమర్ ఛార్జెస్ అంటారు. ఇది డిపెండ్స్ అపాన్ స్లాబ్, ఒక ఇంటి స్లాబ్ని బట్టి ఛార్జెస్ అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది. మినిమం 25 రూపీస్, మ్యాక్సిమం 55 రూపీస్ అనేది వాళ్ళు కలెక్ట్ చేస్తారు.
సో ఇక్కడ మీరు చూస్తే కస్టమర్ ఛార్జెస్ వీళ్ళకి 45 రూపీస్ ఇచ్చారు, ఇక్కడ కస్టమర్ ఛార్జెస్ 30. సో డిపెండ్స్ అపాన్ ద స్లాబ్ అనమాట. స్లాబ్ని బట్టి మారుతూ ఉంటుంది అమౌంట్ అనేది. అండ్ దెన్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి మాట్లాడుకోవాల్సింది ఎలక్ట్రిసిటీ డ్యూటీ. ఎలక్ట్రిసిటీ డ్యూటీ అంటే ఇది మనం గవర్నమెంట్ మనకు వేసే ట్యాక్స్, గవర్నమెంట్కి మనం కట్టే ట్యాక్స్ అనమాట ఎలక్ట్రిసిటీ డ్యూటీ అంటే. ఆ తర్వాత సర్ఛార్జ్ అంటే మీ అందరికీ తెలిసిందే, ఎప్పుడన్నా మనం అమౌంట్ అనేది కట్టడం జూ లోపల కట్టకపోతే, ఎలక్ట్రిసిటీ బిల్ అనేది జూ లోపల కట్టకపోతే అది వాళ్ళు పెనాల్టీ కిందని చెప్పని వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా ఈ ట్రూ అప్ ఛార్జెస్ అండ్ FPPCA ఛార్జెస్. ఈ ట్రూ అప్ ఛార్జెస్ అంటే ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు కరెంట్ అనేది బై చేసుకుంటారు. సో ఇలా మనకి సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్ అని, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అని, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్స్ అని చెప్పేసి ఓవరాల్ ఇండియాలో మనకి 3 టైప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. సో ఈ 3 కంపెనీలు ఏంటంటే ట్రూ అప్ ఛార్జెస్ కింద, ఆ ట్రూ అప్ ఛార్జెస్ అనే కేటగిరీలో మనకి అమౌంట్ అనేది వేస్తూనే ఉంటాయి. సో వాళ్ళు కరెంట్ అనేది బై చేసుకుంటారు. సో వాళ్ళు కరెంట్ అనేది ఒక యూనిట్ 90 రూపీస్కి బై చేసుకుంటే మనకి 70 రూపీస్కి అమ్మితే వాళ్ళకి 20 రూపీస్ లాస్. సో ఆ 20 రూపీస్ మన దగ్గర కవర్ చేయడానికి సో ఎవ్రీ మంత్ అనేది మనకి ఇలాగా ఎంతో కొంత బిల్లులో వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి ట్రూ అప్ ఛార్జెస్ 446, ఇక్కడ 200 రూపీస్. సో అది ఇక్కడ 31/36 అని ఉంది. ఎవ్రీ 36 మంత్స్కి వీళ్ళ పీరియడ్ అనేది మళ్ళీ రీసెట్ అవుతుంది, 1కి వస్తుంది. సో ఇది 31st మంత్. సో ఇంకో 5 మంత్స్ అయితే 36 మంత్స్కి అవుతుంది. సో తర్వాత 36 మంత్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ 1/36 అని చెప్పని వస్తుంది. సో ఇక్కడ కూడా చూడండి 31/36. సో అలాగే FPPCA ఛార్జెస్. కరెంట్ అనేది మనం బై చేసుకున్నది ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి అమ్మిన రేటుకి కొన్న రేటుకి కొద్దిగా ఫ్లక్చువేషన్ అనేది అమౌంట్లో చేంజెస్ వస్తున్నాయి కాబట్టి ట్రూ అప్ ఛార్జెస్. సో కానీ కరెంట్ వాళ్ళు కొనడానికి వాళ్ళు తయారు చేస్తారు. సో కోల్ అనేది తీసుకుని వచ్చి కోల్ ద్వారా అమౌంట్ పెట్టి కోల్ అనేది కొనుక్కొని వస్తారు. ఆ కోల్తో కరెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. సో ఆ కోల్ కొని తీసుకురావడానికి ఎంత అవుతుంది, ఆ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి వీళ్ళకి ఎంత కాస్ట్ పడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే 2021, 2022 ఈ ఇయర్లో కోల్ అనేది కొనడానికి ఒక టన్ వచ్చేసి 12,000 అయింది. అలాగే 2022, 2023కి అదే టన్ను 19,000 అయింది. ఒక టన్కి 7,000 పెరిగింది జస్ట్ కోల్ కొనడానికి. అదే కోల్ని థర్మల్ ప్రాసెస్ యూజ్ చేసి వాళ్ళు ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ చేయడానికి వాళ్ళకి ఇంకెంత కాస్ట్ అయిందో, సో దాన్ని గవర్నమెంట్ వాళ్ళు మనకి FPPCA ఛార్జెస్ కింద సోలార్ పెట్టుకున్న వాళ్ళకైనా పెట్టుకోలేని వాళ్ళకైనా ఈ రకంగానే వేస్తున్నారు. సో ఆ ఛార్జెస్ అనేది ఒకేసారి కస్టమర్ మీద సో మీరు ఇలా కట్టాలి అని చెప్పానని ఇయర్కి వచ్చి ఒకసారి ఇంత అమౌంట్ పే చేయాలి అని చెప్పేసి అంటే కస్టమర్కైనా కానీ అసలు ఇంత మేము ఎందుకు పే చేయాలి అని అన్న ఒక క్వశ్చన్ అనేది గవర్నమెంట్ మీద రేజ్ అవుతుంది. తర్వాత అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఇలా FPPCA ఛార్జెస్ అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ యాడ్ చేయడం అయితే జరిగింది. సో సోలార్ పెట్టించుకున్న వాళ్ళకి పెట్టించుకోలేని వాళ్ళకి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి మీటర్ యొక్క స్టేటస్ అండ్ మీటర్ రీడింగ్లో తెలిసిపోతుంది. 3rd కాలం. ఫస్ట్ కాలం వచ్చేసి మన డీటెయిల్స్ ఉంటాయి, సో మన ఏరియా ఏంటి, మన నేమ్ ఏంటి అని చెప్పేసి. సెకండ్ వచ్చేసి మీటర్ నెంబర్ అండ్ మీటర్ స్టేటస్, అసలు ఎంత లోడ్కి కనెక్ట్ అయింది, కమర్షియల్ డొమెస్టిక్ పర్పస్ అని చెప్పేసి. సో ఇది చూడండి డొమెస్టిక్ పర్పస్ అండ్ ఇది కమర్షియల్ పర్పస్ కోసం. అండ్ 3rd మీటర్ స్టేటస్. ఈ మీటర్ స్టేటస్లో ప్రజెంట్ ఉన్న కిలోవాట్స్ ఎంత, ప్రీవియస్గా ఎంత ఉన్నాయి. సో ఈ ప్రజెంట్ దాని నుంచి ప్రీవియస్ తీసేస్తే మనకి అసలు ఎన్ని కిలోవాట్స్ అనేది మనం యూజ్ చేసాం అనేది ఒక కౌంట్ వస్తుంది. సో అలాగే KVH, అలాగే సోలార్. సో ఇక్కడ మీరు చూడండి సోలార్ ఎక్స్పోర్ట్ యూనిట్స్ అని చెప్పాను ఉంది. సోలార్ ఎక్స్పోర్ట్ యూనిట్స్లో 759, అంటే ఈ మంత్ 759 యూనిట్స్ అనేది సోలార్ జనరేట్ చేసింది. దాంట్లో వీళ్ళు యూజ్ చేసిన యూనిట్స్ 480 యూనిట్స్ వీళ్ళు యూజ్ చేశారు. సో అంటే రిమైనింగ్ 279 యూనిట్స్ బ్యాలెన్స్ అలాగే. సో అందుకని మీరు సరిగ్గా గమనిస్తే ఇక్కడ మైనస్ అని చెప్పాను. సో మైనస్ అంటే ఏంటంటే ఇంకా మిగిలిపోయినవి అని చెప్పాను. సో అక్కడ ప్లస్ ఉంటే మీరు ఎక్స్ట్రా ఖర్చు చేశారు. సోలార్ ప్రొడ్యూస్ చేసింది 759, మీరు ప్లస్ 279 యాడ్ చేశారు. సో అందుకని మీకు ఇంకా బిల్లులో అప్పుడు మళ్ళీ చేంజెస్ వస్తాయి. సో బట్ ఇక్కడ మైనస్ ఉంది అంటే వాళ్ళు
సోలార్ జనరేట్ చేసిన దానికన్నా 279 యూనిట్స్ తక్కువ యూజ్ చేశారు. సో అది దాన్ని బట్టి వీళ్ళకి బిల్ అనేది మారుతుంది. సో అలాగే ఇంక ఇక్కడ కూడా సేమ్ ఇంతే. ఇక్కడ వీళ్ళకి మినిమం ఆర్ ఎనర్జీ ఛార్జెస్ 0 ఉన్నాయి. ఫిక్స్డ్ ఛార్జెస్, కస్టమర్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ఇంట్రెస్ట్, సర్ఛార్జ్, గ్రిడ్ ఛార్జెస్ ఇవన్నీ ఇంకా నార్మల్గా ప్రతి ఒక్కరికి ఈ కాలం వరకు సేమ్గా ఉంటుంది. అన్ని కాలమ్స్ సేమ్గానే ఉన్నాయి, బట్ ఏంటంటే ఈ కాలంలో కొన్ని వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. సో చూడండి ఇక్కడ వీళ్ళకి వాల్యూస్, వీళ్ళకి కేవీహెచ్ కానీ సోలార్ కానీ ఏమీ లేవు. వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, బట్ కానీ వీళ్ళు పెట్టించుకోలేదు. సో అది మ్యాటర్.